Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే డిగ్రీ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి సంబంధించిన వీడియో అనమాట. సో ఎవరైతే సెకండ్ సెమిస్టర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి థర్డ్ సెమిస్టర్కి ఎంటర్ అయ్యారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే వీడియో ఈరోజు వీడియో అనమాట. ఓకేనమ్మా. సో డిగ్రీ సెమిస్టర్ 3 2024 అయితే మీలో ఎవరైతే మేజర్ మ్యాథమెటిక్స్ లేదా మైనర్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ని మేజర్ కింద చూస్ చేసుకున్నా మైనర్ కింద చూస్ చేసుకున్నా కూడా మనకి కామన్గా ఉండే పేపరే ఈరోజు ఈ వీడియోలో నుంచి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ఈ పేపర్ ఏదైతే గ్రూప్ థియరీ, ఓకేనండి. సో ఈ పేపర్ ఏదైతే మనకి మేజర్ వాళ్ళకు ఉంటుంది మైనర్ వాళ్ళకు కూడా ఉంటుంది, కామన్ పేపర్ అనమాట. దాని పేరు వచ్చి గ్రూప్ థియరీ అమ్మ. దీన్నే అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకేనా. సో ఈ గ్రూప్ థియరీకి సంబంధించి ఆల్రెడీ మన ఇంట్రడక్షన్ వీడియో అయితే చేయడం జరిగింది మన ఛానల్లో. ఆ ఇంట్రడక్షన్ వీడియో అయిపోయింది. సో ఈ రోజు నుంచి పార్ట్ 1 అనమాట. సో ఈ వీడియో పార్ట్ 1, నెక్స్ట్ వీడియో పార్ట్ 2, అలాగా వీలైనన్ని పార్ట్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. సో టాపిక్లోకి డైరెక్ట్గా మనం వద్దాం. రైట్. సో ఎవరైతే మేజర్ మైనర్ చూస్ చేసుకున్నారో మ్యాథమెటిక్స్ వాళ్ళందరికీ కామన్గా ఉన్న పేపరే ఈ యొక్క గ్రూప్ థియరీ పేపర్. సో ఈరోజు కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో ఈ గ్రూప్ థియరీ పేపర్ అనేది ఏ విధంగా ఉండిపోతుంది అనేది నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దట్ మీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది అనమాట. అంటే గ్రూప్ థియరీ అంటే ఏంటి అనేది ఒక పర్టికులర్ ఐడియా అనేది రావడం జరుగుతుంది ఏమ్మా. రైట్. సో ఈరోజు మనం పార్ట్ 1 వీడియోలో ఉన్నాం. పార్ట్ 1 అన్నమాట. ఓకేనా. సో గ్రూప్ థియరీకి సంబంధించి పార్ట్ 1 వీడియో అసలు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ముందుగా గ్రూప్ థియరీ అంటే ఏంటి? ఇందులో మీకు 5 యూనిట్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, ప్రతి పేపర్ కూడా 5 ఉంటాయి అన్నమాట యూనిట్స్. అండ్ ఈ పేపర్ అనేది 75 మార్క్స్కి ఉంటుంది. ఓకేనమ్మా. 75 మార్క్స్కి ఉంటుంది. మేజర్ అవ్వచ్చు మైనర్ అవ్వచ్చు, ఎవరికైనా సరే 75 మార్క్స్కి ఈ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్సేస్ షార్ట్స్ కూడా ఈ పేపర్లో ఉండడం జరుగుతుంది మీకు పబ్లిక్ ఎగ్జామ్ పేపర్లో ఏమ్మా. రైట్. అయితే ముందు గ్రూప్ అంటే ఏంటి? ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ యొక్క పేపర్ అనేది థియరటికల్ పేపర్. ఓకేనా. థియరటికల్ పేపర్. సో ఇంతవరకు కూడా మనం ప్రాబ్లమేటిక్ పేపరే చూసాం తప్ప థియరీ పేపర్ చూడలేదు. అంటే ఎవరైతే ఇప్పుడు థర్డ్ సెమ్కి వచ్చారో మీరు అందరికీ ఫస్ట్ టైం థియరీ పేపర్ అంటే ఫస్ట్ టైం అనమాట. ఇంతవరకు మనకి మ్యాథ్స్లో ఎప్పుడు థియరీ పేపర్ రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను అది ఇంట్రడక్షన్లోనే చెప్పడం జరిగింది ఏమ్మా. ఓకే. అయితే గ్రూప్ థియరీకి సంబంధించి ఇక్కడే మీకు నేమ్ ఉంది, గ్రూపు థియరీ. సో థియరీ పేపర్ ఇది. ఓకే. అయితే మనకి ఇందులో ఉన్న 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇది పార్ట్ 1 కాబట్టి యూనిట్ 1 కంప్లీట్ చేద్దాం. యూనిట్ 1 అయిన తర్వాత కొన్ని వీడియోస్లో ఆ తర్వాత యూనిట్ 2కి మనం వెళ్ళడం జరుగుతుంది. సో ఫస్ట్ యూనిట్ వచ్చి నేము గ్రూప్స్ అమ్మ. యూనిట్ పేరేంటమ్మా? గ్రూప్స్. ఇది యూనిట్ 1 యొక్క నేమ్ అమ్మ. ఓకే. అయితే మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంతవరకు మ్యాథమెటిక్స్ అనగానే మనకి క్వశ్చన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవ్వచ్చు, కాన్సెప్ట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఫార్ములా బేస్డ్ వెళ్తుంది. అంటే ఇంతవరకు మీరు చదివిన మ్యాథ్స్లో అదే కదా. మ్యాథ్స్ అంటే మైండ్లో మనకి ప్రతి ఒక్కరికి వచ్చేది ఏంటంటే ఫార్ములా. ఒక ఫార్ములా ఉంటుంది, క్వశ్చన్కి ఈ ఫార్ములా వాడితే ఈ ఆన్సర్ వస్తుందని మనకు ఒక ఐడియా ఉంటుంది. ప్రతిదానికి ఒక ఫార్ములా. ఓకేనా. ఆ ఫార్ములా ఎంత బాగా గుర్తుంటే ఆన్సర్ అంత ఈజీగా మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే వచ్చేస్తుంది. కానీ ఈ పేపర్ నుంచి, ఓకేనా, ఈ పేపర్ నుంచి ముఖ్యంగా ఇక నుంచి అనేది పక్కన పెడితే ఇక నుంచి వేరే విషయం. అంటే థియరీ పేపర్స్ ఇక నుంచి మీకు ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి, అది వేరే విషయం. ప్రజెంట్ థర్డ్ సెమ్లో ఉన్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ గ్రూప్ థియరీ పేపర్లో మీకు థియరమ్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉండవు. గుర్తుపెట్టుకోండి, థియరమ్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉండవు. ఓకే. మరి థియరమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రతి థియరంకి కూడా ఒక ఇంపార్టెంట్ లాజిక్ ఉంటుంది. ఏముంటుందమ్మా? ప్రతి థియరంకి కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని మనం గ్రాప్ చేయగలిగితే ఈజీగా థియరం అంతా మీకు గుర్తుండిపోద్ది. ఎంతవరకు చేసినట్టు మీకు సమ్మలో 7x + 14 = 3x² - 4x + 3 = ఎంత అంటే లైక్ టర్మ్స్ చేయడం, ఇదేం ఉండదు ఇక్కడ. ఇలాంటివేవి ఇంకా ఉండవు, ఈ పేపర్లో ఉండవు. ఈ పేపర్ మొత్తం మీకు ఒక ఫిజిక్స్, ఒక కంప్యూటరు, ఎలాగైతే మనం మ్యాటర్ రాసుకుంటూ వెళ్తామో అలానే ఉంటుంది. కానీ ఇది మ్యాథ్స్. మరి ఎలా రాయాలి? చదివేయాలా? గుడ్డిగా బట్టి పట్టేయాలా అంటే అక్కర్లేదు.
చిన్న చిన్న లాజిక్స్, ప్రతి థియరంకి ఒక లాజిక్ ఉంటుంది అన్నాను కదా, ఆ చిన్న చిన్న లాజిక్స్ని మీరు ఎప్పుడైతే గ్రాప్ చేయగలుగుతారో ఆటోమేటిక్గా మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట ఈ పేపర్ అనేది. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? సో చాలా ఈజీ అనమాట, మీరు ఎవరు కూడా వరీ అవ్వాల్సిన పని అయితే లేదు ఏమ్మా. రైట్. సో గ్రూప్స్కి సంబంధించి అండ్ ఇంకో విషయం చెప్పాను కదా, ప్రతి మనకి ఏదైతే ప్రాబ్లమేటిక్ పేపర్స్ ఉన్నాయో వీటిలో మనం ఎక్కువగా ఫార్ములా బేస్డ్ ఉంటాం. డెఫినేషన్స్ ఏవైతే అంటే ఒక లెసన్, ఏదో ఒక లెసన్, ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీ అనే ఒక లెసన్ ఉంది అంటే కొంచెం జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్. ఈ జామెట్రీ అనే లెసన్లో మనకి ట్రయాంగిల్ అంటే ఏంటి, కోన్ అంటే ఏంటి, స్పియర్ అంటే ఏంటి, సర్కిల్ అంటే ఏంటి, ఇలా కొన్ని డెఫినేషన్స్ వస్తాయి. అది చిన్నప్పుడు 10th లోపు అవ్వచ్చు, 10th తర్వాత ఇంటర్లో అవ్వచ్చు, మొన్న సెకండ్ సెమ్లో మీకున్న సాలిడ్ జామెట్రీ పేపర్ అవ్వచ్చు, దేనికైనా సరే డెఫినేషన్స్ ఉంటాయి కదా. ప్రతి యూనిట్, ఏ యూనిట్ స్టార్ట్ చేసినా ఆబ్వియస్లీ డెఫినేషన్స్ ఉంటాయి. ఈ డెఫినేషన్స్ అన్నీ మనం చదివి అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని ఓహో ఇంతేనా అని తెలుసుకొని వదిలేస్తాం. ఎగ్జామ్లో మాత్రం వాట్ ఈస్ ట్రయాంగిల్ అని కానీ, వాట్ ఈస్ కోన్ అని కానీ, వాట్ ఈస్ స్పియర్ అని కానీ అడగడు. గమనించారు కదా, ప్రతిదీ ఒక డెఫినేషనే కాబట్టి డెఫినేషన్ పరంగా చూస్తాం. అంటే ఒక కాన్సెప్ట్, ఒక లెసన్ స్టార్ట్ చేసే ముందు కాన్సెప్ట్ ఉండాలి కాబట్టి ఇస్తారు అక్కడ, అది అంతవరకే చూసేవాళ్ళం. కానీ ఇక నుంచి డెఫినేషన్స్ ప్లే అ వైటల్ రోల్. ఏంటమ్మా, డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ నుంచి ప్లే చేస్తాయి. మీరు డెఫినేషన్ ఎంత బాగా అర్థం చేసుకుంటే థియరం అంత ఈజీగా అర్థమవుతుంది. అంటే డెఫినేషన్స్ని లైట్ తీసుకోవడానికి లేదు. ఇక్కడ తీసుకున్నట్టు డెఫినేషన్ ఏదో చదివాము గుర్తుంచుకున్నాం ఎగ్జామ్ అలాగా రాదు కదా అనడానికి కాదు. ఇక్కడ ప్రతి డెఫినేషను, అది చిన్న డెఫినేషన్ అవ్వచ్చు, పెద్ద డెఫినేషన్ అవ్వచ్చు, ఎవ్రీ డెఫినేషన్ ప్లేస్ అ కీ రోల్. ఆ డెఫినేషన్ నీకు ఎంత బాగా అర్థమైతే థియరం అంత బాగా యూజ్ అవుతుంది. థియరం మొత్తం డెఫినేషన్ మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. కాబట్టి ఇక నుంచి ఇచ్చే డెఫినేషన్స్ అవ్వచ్చు, చిన్న చిన్న నోట్ పాయింట్స్ అవ్వచ్చు, కీ పాయింట్స్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ అవ్వచ్చు, థియరమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చదవాల్సిందే. అది ఎలా చదవాలి, టెక్నిక్ ఏంటి అనేది నేను చెప్తాను, బట్ చదవండి, వీటిని లైట్ తీసుకోవద్దు, అది నేను చెప్పే ఉద్దేశం. డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డెఫినేషనే. డెఫినేషన్ నీకు ఎంత బాగా వస్తే థియరం అంత బాగా వస్తుంది. సగానికి సగం ప్రతి థియరంలో డెఫినేషనే ఉంటుంది అనమాట. కాబట్టి డెఫినేషన్స్ మీరు ఎవరు కూడా వదలకూడదు. అర్థమవుతుందా? రైట్. సో చెప్పాల్సిన బేసిక్ థింగ్స్ అని చెప్పాను. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. సబ్జెక్ట్లోకి వచ్చినట్లయితే ముందుగా ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో డెఫినేషన్స్, ముందు డెఫినేషన్స్తో స్టార్ట్ చేయాలి కాబట్టి ఆబ్వియస్లీ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి మీరు అది వదలడానికి లేదు, డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ముందు నేను డెఫినేషన్స్ చెప్పే ముందు వాటి మీనింగ్స్ అన్నీ చెప్పేస్తాను. ఆ తర్వాత టెక్స్ట్ బుక్లో ఏ విధంగా వొకాబులరీ ఇచ్చాడో అది మనం చదువుకోవాల్సిందే. ఉన్నట్టు చదవాలి. బట్ చదవాలంటే ముందు మనకి రీజన్ తెలియాలి. రీజన్ తెలియకపోతే బట్టి కొట్టినట్టు ఉంటుంది. ఆ రీజన్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బోర్డు మీద నీట్గా డెఫినేషన్స్ అన్ని రాసిస్తా. సో అవి మీరు చదవచ్చు. అవి ఎలా చదవాలో నేను చెప్తాను. ముందు మీనింగ్ చూద్దాం. మీనింగ్ చూసిన తర్వాత డెఫినేషన్ నోట్స్ మీరు రాసుకుందరు ఏమ్మా. రైట్. సో ఫస్ట్ గ్రూప్ అంటే ఏంటి అంటే చాప్టర్ పేరే గ్రూప్స్ కదా, మరి గ్రూప్ అంటే ఏంటి చాలా జాగ్రత్త వినండి. ముందు 10th క్లాస్ నుంచి మనం చదువుకుంటున్నాం. సెట్స్ అనే చాప్టర్ చదువుతున్నాం కదా. సెట్ అంటే ఏంటమ్మా? సెట్ అంటే కొన్ని పర్టికులర్ ఎలిమెంట్స్, ఎగ్జాంపుల్ 1 2 3 ఇలా కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఒక సెట్లో మనం తీసుకుంటాం. ఓకే, ఇది మనకు తెలిసిన విషయం బేసిక్గా. అవి ఈవెన్ నెంబర్స్ అవ్వచ్చు, ఆడ్ నెంబర్స్ అవ్వచ్చు, ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు, ఏవైనా సరే ఒక పర్టికులర్ రూల్ని ఫాలో చేస్తూ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక దాంట్లో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ నౌన్ యాజ్ ఎ సెట్ అని మనం చెప్తూ ఉంటాం. ఓకే, సో ఈ సెట్ ఏదైతే ఉందో, ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కొన్ని ప్రాపర్టీస్ని కనుక ఫాలో చేస్తే దాన్నే గ్రూప్ అని పిలుస్తారు. నేను చెప్పింది అర్థమైందా? సెట్ అంటే మనకు తెలుసు ఎలిమెంట్స్, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఏదైతే సెట్లో ఉన్నాయో ఈ సెట్కి ఒక పేరు పెట్టండి. ఎగ్జాంపుల్ హెచ్, నా పేరు హరీష్ కాబట్టి హెచ్ అని పెట్టా. ఏదైనా పర్లేదు, ఒక సెట్ అంతే. ఓకేనా? సో ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో ఈ సెట్ హెచ్ అనేది, ఈ హెచ్ అనే సెట్ కొన్ని ప్రాపర్టీస్ని కనుక హోల్డ్ చేయడం అంటే సాటిస్ఫై చేస్తే ఆ సెట్ని మనం ఏం పిలవచ్చురా అంటే గ్రూప్ అని పిలవచ్చమ్మా. అర్థమైంది అక్కడ దాకా? ఓకే, మరి ఆ ప్రాపర్టీస్ ఏంటి? ఆ ప్రాపర్టీస్ ఏంటంటే 4 ప్రాపర్టీస్ ఉంటాయమ్మా. ఎన్ని ఉంటాయండి? 4 ప్రాపర్టీస్. ఏంటి అంటే ఫస్ట్ది
క్లోజర్ లా అంటారు. ఫస్ట్ది క్లోజర్ లాస్ అనమాట, రూల్స్, క్లోజర్ లా. సెకండ్ది అసోసియేటివ్ లా. ఏంటమ్మా? అసోసియేటివ్ లా. థర్డ్ది ఐడెంటిటీ లా. ఫోర్త్ది ఇన్వర్స్ లా. ఏంటమ్మా? ఇన్వర్స్ లా. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఒక సెట్ తీసుకున్నాం, ఆ సెట్లో ఎలిమెంట్స్ అనేవి ఆబ్వియస్లీ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఉన్న సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ కనుక ఈ 4 రూల్స్ని ఫాలో చేయగలిగితే ఆ సెట్ని మనం ఏమని పిలవచ్చు అంటే గ్రూప్ అని పిలవచ్చు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఎవరో ఒకరు, నువ్వో నేను ఎవరో ఎప్పుడైనా ఎవరైనా స్టూడెంటే కదా. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ఈ స్టూడెంటు కొన్ని ఇయర్స్ దాకా చదివి డిగ్రీ కంప్లీట్ చేస్తే అతన్ని మనం ఏమని పిలుస్తాం? గ్రాడ్యుయేట్ అని పిలుస్తాం. అవునా కాదా? స్టూడెంట్కి ఏదో పేరు ఉంటుంది, ఎక్స్ సమ్ నేమ్. ఆ స్టూడెంట్ని గ్రాడ్యుయేట్ అని ఎప్పుడు పిలుస్తాం? డిగ్రీ కంప్లీట్ చేస్తేనే గ్రాడ్యుయేట్ అని పిలుస్తాం. డిగ్రీ కంప్లీట్ చెయ్యకపోతే అతను గ్రాడ్యుయేట్ అవ్వడు కదా. అలాగే ఈ సెట్ అనేది ఈ రూల్స్ని సాటిస్ఫై చేస్తేనే గ్రూప్ అని పిలుస్తాం. ఈ రూల్స్లో ఏది సాటిస్ఫై చేయకపోయినా ఈ సెట్, దీన్ని మనం గ్రూప్ అని పిలవడానికి అవ్వదు. అర్థమైందా? ఓకే, రైట్. సో ఇది గ్రూప్ డెఫినేషన్ అనమాట. ఓకేనమ్మా? అయితే ఇంకా క్లారిటీగా మాట్లాడుకుంటే ఈ ఒక సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా మనకి ఈ 4 సాటిస్ఫై చేయాలంటే ఒక ఆపరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏముండాలమ్మా? ఒక ఆపరేషన్ అని ఉండాలి. దాన్నే బైనరీ ఆపరేషన్ అంటారు. ఇట్ కెన్ బి ప్లస్, మైనస్, సర్కిల్, ఇలా యాస్ట్రిక్ అని కూడా ఉంటుంది. ఇవన్నమాట. ఏంటి సార్ అవి అంటే, ఎంతవరకు ప్లస్లో మైనస్లు ఇవి విన్నారు కానీ ఇది ఎప్పుడు మీరు వినుండరు, ఫస్ట్ టైం వస్తుంది. ఇది ఏంటి సార్ అంటే ఓ కాదు, అది ఓ కాదు, 0 కాదు, సర్కిల్ అని పిలాలి. ఏం పిలాలమ్మా? సర్కిల్ అని పిలాలి. ఎగ్జాంపుల్, ఏ సర్కిల్ బి అన్నాను అనుకోండి, ఏకి బీకి ఒక రిలేషన్ అక్కడ ఎగ్జిస్ట్ అవుతుందని చూపిస్తుంది అంతే. ఆ రిలేషన్ ఏంటి అనేది మనకు అనవసరం. అక్కడ రిలేషన్ తెలియదు. ప్లస్ అంటే నీకు తెలుసు, 2 + 3 ఎంత? 5 కలపాలి. 2 - 3 ఎంత? -1 సబ్ట్రాక్ట్ చేయాలి. 2 × 3 ఎంత? 6 మల్టిప్లై చేయాలి. ఇవి మనకు తెలుసు. కానీ సర్కిల్ అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏదైనా ఉండొచ్చు, అది ప్లస్ అయి ఉండొచ్చు, మైనస్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అదొక రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అంతే. ఓకే, సో ఏ సర్కిల్ బి అంటే ఏకి బీకి రిలేషన్ని రిప్రజెంట్ చేసే ఒక ఆపరేషన్నే మనం బైనరీ ఆపరేషన్ అని పిలుస్తాం. అర్థమవుతుందమ్మా? సో ఇవన్నమాట. సో గ్రూప్ అంటే ఈ డెఫినేషన్ అనేది మీకు మైండ్లో ఉండాలి. ఇది ఎలా రాయాలి ఇక్కడ అంటే ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇదంతా చెప్పా, బట్ రాసేటప్పుడు ఇదంతా రాయక్కర్లేదు. ఒక పర్టికులర్ వే ఉంటుంది, దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు రాస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం గ్రూప్ డెఫినేషన్ అనేది చూస్తాం. చెప్పండి, గ్రూప్ డెఫినేషన్ ఏంటి అంటే ఒక సెట్ అనేది విత్ బైనరీ ఆపరేషన్ ఏదైనా అవ్వచ్చు, 4 రూల్స్ని కనుక సాటిస్ఫై చేయగలిగితే దాన్నే మనం గ్రూప్ అని పిలుస్తాం. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఇంకొకటి ఒక డెఫినేషన్ అయిపోయింది. సెకండ్ డెఫినేషన్ ఏంటంటే 4 రూల్స్ని కాకుండా ఓన్లీ 2 రూల్స్నే సాటిస్ఫై చేసింది అనుకుందాం. 4 కాదు, 2 సాటిస్ఫై అవుతున్నాయి, మిగతా 2 అవ్వట్లా. అప్పుడు దాన్ని ఏమని పిలవచ్చురా అంటే సెమీ గ్రూప్ అని పిలవచ్చమ్మా. ఏమని పిలవచ్చమ్మా? సెమీ గ్రూప్ యొక్క డెఫినేషన్ అది. అంటే ఒక సెట్ అనేది క్లోజర్ని, అసోసియేటివ్ని మాత్రమే సాటిస్ఫై చేస్తే దాన్ని మనం సెమీ గ్రూప్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఒక సెట్ అనేది క్లోజర్ని, అసోసియేటివ్ని, అలాగే ఐడెంటిటీని కూడా, అంటే ముగ్గురిని సాటిస్ఫై చేయగలిగితే, 4 వదిలేయండి, 3 డెఫినేషన్లు, 3 రూల్స్, 3 ప్రాపర్టీస్ ఏంటి? క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ. ఈ 3 మాత్రమే అయ్యాయి అనుకోండి సాటిస్ఫై, అప్పుడు దాన్ని మనం మోనాయిడ్ అని పిలుస్తామమ్మా. ఏమని పిలుస్తామమ్మా? మోనాయిడ్ అని పిలాలి. ఎన్ని అయ్యే డెఫినేషన్లు? గ్రూప్ డెఫినేషన్ వచ్చింది మీకు, సెమీ గ్రూప్ వచ్చింది, మోనాయిడ్ కూడా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ది ఈ 4తో పాటు ఇంకొకటి కొత్తగా 5వది ఉంటుంది, అదే కమ్యూటేటివ్ లా. చెప్పండి అమ్మా, కమ్యూటేటివ్ లా అంటే 5వ రూల్ అనమాట. ఈ 5వ రూల్ అంటే ఓవరాల్గా ఎన్ని అయ్యాయి ఇక్కడ? 5 అయ్యాయి. ఈ 5 రూల్స్ని సాటిస్ఫై చేయగలిగితే ఆ సెట్ని ఏమని పిలుస్తారంటే ఎబిలియన్ గ్రూప్ అని పిలుస్తారమ్మా. ఏమని పిలుస్తారండి? ఎబిలియన్ గ్రూప్ అని పిలుస్తారు. టోటల్గా ఎన్ని డెఫినేషన్స్ అయ్యాయి? 4 డెఫినేషన్స్ అయ్యాయి. ఇదంతా ఎలా రాయాలో నేను చెప్తాను, నువ్వు కంగారు పడకు. నేను చెప్పిన లాజిక్ మాత్రం విను. చెప్పు ఇప్పుడు
క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ 4 సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమనాలి? గ్రూప్ అనాలి. క్లోజరు, అసోసియేటివ్ మాత్రమే సాటిస్ఫై అయితే దాన్ని ఏమనాలి? సెమీ గ్రూప్ అనాలి. క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ 3 సాటిస్ఫై అయితే దాన్ని ఏమనాలి? మోనాయిడ్ అనాలి. క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్సు, 5th వన్ కమిటేటివ్, ఈ 5 సాటిస్ఫై అయితే దాన్ని ఏమనాలి? అబిలియన్ గ్రూప్ అనాలి. ఈ 4 డెఫినేషన్లో మైండ్లో పెట్టుకోమ్మా. ఇంకా ఉంటాయి, ఏది ఎలా చెప్పాలో నాకు తెలుసు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి క్లోజర్ అంటే ఏంటి? పేరేనేంటి? దానికంటే ఒక డెఫినేషన్ ఉంటుందిగా. అసోసియేటివ్ ఒక డెఫినేషన్ ఉంటుంది, ఐడెంటిటీ ఒక డెఫినేషన్ ఉంటుంది, ఇన్వర్స్ ఒక డెఫినేషన్ ఉంటుంది, కమిటేటివ్ ఒక డెఫినేషన్ ఉంటుంది. మరి ఆ డెఫినేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే క్లోజర్ అంటే ఎలా చేయాలి, ఏది చేస్తే క్లోజర్ అని చెప్పొచ్చు, ఏం చేస్తే అసోసియేటివ్ అని చెప్పొచ్చు, ఎగ్జిస్ట్ అవుతాయి. అది ఇప్పుడు మనం చూద్దాం. సో మీకు అర్థమైంది కదా, నేను చెప్పింది అలా మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు ఒకసారి మనం డైరెక్ట్గా ఈ డెఫినేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చమ్మా, డెఫినేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ డెఫినేషన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు దాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలే ఇక్కడ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇది మీకు బుక్లో ఇచ్చినట్టుగా ఉన్నది, మీరు ఎగ్జామ్లో కూడా ఇలానే రాయాలి. అర్థం చేసుకోవడం ఇందాక చెప్పినట్టు, దాని మీనింగ్ బుక్లో వచ్చినట్టు రాయాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దాం. ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఏంటమ్మా? ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఏ నాన్ ఎంటీ సెట్. నాన్ ఎంటీ సెట్ అని ఎందుకు వాడుతున్నాడంటే ఎంటీ కాంది. అంటే ఇప్పుడు మనం ఒక సెట్ కోసం డిఫైన్ చేయాలంటే సెట్లో ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఉండాలా, ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే అది ఎంటీ అవుతుంది, ఏంటి? నాన్ ఎంటీ అవుతుంది. ఓకే, కాబట్టి ప్రతి దాంట్లో నాన్ ఎంటీ అనే పదం వాడడం జరుగుతుంది. సో ఈ నాన్ ఎంటీ సెట్ జీ, దానికి ఒక పేరు పెట్టాడు, ఆ సెట్కి పేరు పెట్టారు, దాని పేరే జీ. ఎక్విప్డ్ విత్ 1 or more బైనరీ ఆపరేషన్స్. అంటే ఒక నాన్ ఎంటీ సెట్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బైనరీ ఆపరేషన్స్తో కలిగి ఉంటే దాన్నే మనం ఏమని పిలుస్తామంటే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ n+ అని ఉంది ఇక్కడ, ఇలా రాస్తే దాన్ని ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని పిల్లలు అంతే. n అంటే న్యాచురల్ నెంబర్ సెట్ అని అర్థం, ప్లస్ అంటే ఆపరేషన్ ప్లస్ అని అర్థం. అంటే n అంటే న్యాచురల్ నెంబర్స్ 1 2 3 ఇలా వెళ్తుంది. వీళ్ళకి అప్లై చేయడానికి ఏం వాడాలంటే ప్లస్ అని వాడమని చెప్తున్నట్టు అనమాట అక్కడ. అంటే రిలేషన్ చెప్పడానికి యూ హ్యావ్ టు యూజ్ ఎడిషన్. దాన్ని ఏమని పిలుస్తారు? ఇలా ఇద్దరిని కలిపి రాస్తే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని పిలుస్తారు. అర్థమైందా? ఇక్కడ చూడండి, n సర్కిల్, ఇది n అంటే న్యాచురల్ నెంబర్స్, సర్కిల్ అంటే 1 సర్కిల్ 2 2 సర్కిల్ 3 3 సర్కిల్ 4 అలా రాసుకోవచ్చు అని చెప్పడం అనమాట, రిలేషన్ చెప్పడం. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, అయిపోయింది. నెక్స్ట్ది గ్రూప్ డెఫినేషన్. గ్రూప్ డెఫినేషన్ ఇప్పుడే మీకు చెప్పాను కదా, ఏం చెప్పాను? 4 రూల్స్ని సాటిస్ఫై చేస్తుంది అన్నాను. మరి ఆ రూల్స్ ఏంటో మనకు తెలియదు కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాం. గ్రూప్ ఇక్కడ చూడండి ఎలాగిచ్చాడు. నేను ఇప్పుడు దాకా తెలుగులో మీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అర్థమయ్యే విధంగా, అదే ఇంగ్లీష్లో ఉంది అంతే. చూద్దాం. గ్రూప్ ఇఫ్ జీ ఈజ్ ద నాన్ ఎంటీ సెట్. ఇప్పుడే చెప్పాను, నాన్ ఎంటీ అయ్యి ఉండాలి ఏ సెట్ అయినా సరే. అదే పేరు జీ పెట్టాం కాబట్టి జీ ఈజ్ ద నాన్ ఎంటీ సెట్. అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను మీనింగ్. అండ్ సర్కిల్ బీ ద బైనరీ ఆపరేషన్. మీకు చెప్పాను కదా, ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, ఇంటూ, దీన్ని యాస్ట్రిక్ అంటారు, దాన్ని ఇంటూ కింద రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా అవ్వచ్చు, యాస్ట్రిక్ అది అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు. ఇక్కడ సర్కిల్ ఇస్తున్నాడు, మీరు బై డిఫాల్ట్ ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సర్కిలే గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? రైట్. సో చెప్పండి, బైనరీ ఆపరేషన్ డిఫైన్డ్ ఆన్ జీ, అంటే సర్కిల్ అనే బైనరీ ఆపరేషన్ డిఫైన్ అయ్యింది, సెట్ ఏమో నాన్ ఎంటీగా ఉంది. అయితే ఈజ్ సెట్ టు బి గ్రూప్, దీన్ని గ్రూప్ అని పిలవచ్చు. ఈజ్ సెట్ టు బి ద గ్రూప్ అంటే ఇది గ్రూప్ అవుతుంది ఎప్పుడు? ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్, ఒకవేళ ఇది సాటిస్ఫై చేస్తే. ఏ లాస్ని సాటిస్ఫై చేయాలి? ఫస్ట్ది క్లోజర్, చెప్పాను కదా మీకు క్లోజర్. సెకండ్ది అసోసియేటివ్, థర్డ్ది ఐడెంటిటీ, ఫోర్త్ది ఇన్వర్స్. అర్థమవుతుందా? రైట్. సో క్లోజర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం, చాలా జాగ్రత్త వినండి. ఏమీ లేదు, ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అంటే మీకు కొన్ని రూల్స్ చెప్పాలి, కొన్ని సింబల్స్ తెలియాలి, మీకు తెలిసే ఉంటుంది బట్ ఒకసారి గుర్తు చేస్తాను. దీన్ని ఏమంటారు? బిలాంగ్స్ టు అంటారు. సింబల్ బిలాంగ్స్ టు. ఏ బిలాంగ్స్ టు ఒక హెచ్ అనే సెట్ అంటే ఏ అనేది హెచ్లో ఉంది అని అర్థం. బిలాంగ్స్ టు అంటే తెలుసు కదా, చెందడం, దానికి చెందుతుంది అని. ఇది బిలాంగ్స్ టు సింబల్. ఇంకోటి ఇది, అంటే ఇంకా క్లారిటీగా వేయాలంటే ఇలా ఉంటుంది. ఇది దేర్ ఎగ్జిస్ట్ సింబల్. దేని సింబల్ అమ్మ ఇది? దేర్ ఎగ్జిస్ట్.
అంటే అక్కడ ఉండడం, దేర్ ఎగ్జిస్ట్ సింబల్. అలాగే ఇది సచ్ దట్ సింబల్, దేనిదమ్మా సచ్ దట్ అని చెప్తాం. ఓకేనా, సింబల్స్ గుర్తుపెట్టుకోండి. ఇది బిలాంగ్స్ టు, ఇది దేర్ ఎగ్జిస్ట్, ఇది సచ్ దట్. ఓకే రైట్. సో ఇప్పుడు వస్తే టాపిక్లోకి. క్లోజర్ డెఫినేషన్ ఏమీ లేదు చూడండి. ఫర్ ఏ కమ బి అంటే ఏవైనా రెండు ఎలిమెంట్లు జీలో ఉంటే, బిలాంగ్స్ టు జీ అంటే జీలో ఉన్నప్పుడు, సచ్ దట్ ఎలా ఉండాలి అంటే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు జీ అంటే ఏబి అనే రెండు ఎలిమెంట్లు జీ అనే సెట్లోంచి తీసుకుంటే ఏ సర్కిల్ బి చేసేకొచ్చే ఎలిమెంట్ కూడా జీ అనే సెట్లోనే ఉండాలి. అది దాని మీనింగ్. ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు జీ అంటే ఏబి అంటే ఇండివిజువల్గా 1 2 మీకు మామూలుగా బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దీనికి మీకు ఒక ఐడియా వస్తుంది. సర్కిల్ మర్చిపోండి, ఓకే, ప్లస్ అనుకుందాం. ఇదేంటి న్యాచురల్ సెట్ 1 2 3. ఇందులో ఏబి అంటే ఏమేంటి రెండు ఎలిమెంట్లు తీసుకోండి 1 2. బిలాంగ్స్ టు ఎన్ అనొచ్చా అంటే 1 2 ఎన్లో ఉన్నాయి లేదో చూడండి ఒకసారి. ఉన్నాయి కదా 1 2 ఎన్ అనే సెట్లో అన్నీ ఉన్నాయి. 1 2 అనేవి రెండు తీసుకో, అదే ఏబి లెక్క. 1 2 ఎందులో ఉన్నాయి ఎన్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ నేను ప్లస్ అనే ఆపరేషన్ చేసా. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 ఎంత వస్తుంది? 1 + 2 ఈజ్ 3. మరి 3 అనేది కూడా ఎన్లో ఉందా లేదా చూడండి. ఉంది కదా, అంటే దాని అర్థం ఏంటి? 1ని 2ని ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు ఎన్లో ఉన్నాయి. ఆ 1ని 2ని ఆపరేషన్ అప్లై చేసి, అంటే ప్లస్ అవ్వచ్చు ఏదైనా సరే, ఒక ఆపరేషన్ అప్లై చేశాక వచ్చిన రిజల్ట్ 3 అనేది కూడా ఎన్లో ఉంది. అలా ఉంటే దాన్నే మనం క్లోజర్ అని పిలుస్తాం. అర్థమైందా? దాన్ని మీరు కొత్తగా ఏబి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ సర్కిల్ బి అంటే అక్కడ ఏ ప్లస్ బి లెక్క. ఒక సర్కిల్ అంటే ఏదో ఒక రిలేషన్, మీకు ఏదో ఒకటి చెప్పాను కదా. సో ఏ సర్కిల్ బి చేసాక వచ్చిన రిజల్ట్ కూడా ఇందులో ఉండాలి, జీలోనే ఉండాలి. అలా ఉండగలిగితే దాన్ని మనం ఏమని పిలవాలరా అంటే క్లోజర్ లా అని పిలవాలి. అంటే క్లోజర్ లా అని సాటిస్ఫై చేసింది ఆ సెట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ది అసోసియేటివ్. అసోసియేటివ్ అంటే ఫర్ ఏ కమ బి కమ సి, ముగ్గురు. ఫస్ట్ దాంట్లో 2 అయిపోయారు, సెకండ్ దాంట్లో 3 తీసుకో. 3 ఎలిమెంట్లు జీలో ఉంటే సచ్ దట్ ఏ సర్కిల్ బి బ్రాకెట్ ఉండాలి, సర్కిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ సర్కిల్ బ్రాకెట్ ఓపెన్లో బి సర్కిల్ సి. అంటే ఈ విధంగా మనకు కండిషన్ సాటిస్ఫై అయితే అది అసోసియేటివ్ లాను కూడా సాటిస్ఫై చేసేది అవుతుంది. అంటే ఇక్కడ సర్కిల్ బదులు మళ్ళీ ప్లస్ అనుకోండి, 1 + 2 + 3 కలిపితే వచ్చే ఎలిమెంటు, ఇక్కడ కూడా అలా చేస్తే వచ్చే ఎలిమెంట్ రెండు ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఓకే, అలా ఈక్వల్ అవ్వగలిగితే దాన్ని మనం ఏమనొచ్చు, అసోసియేటివ్ అనొచ్చు. అంటే అక్కడ ఏబీసీ అంటే నెంబర్ లెక్క, అది మైండ్లో పెట్టుకోండి. సర్కిల్ అంటే ప్లస్ అనొచ్చు, ఏదో ఒక ఆపరేషన్ అనమాట, అంతే. సో ఇది మీరు చదువుకోవాలి. ఓకేనమ్మా, ఇది అసోసియేటివ్ కండిషన్. ఏ సర్కిల్ బి సర్కిల్ సి షుడ్ బి ఈక్వల్ టు ఏ సర్కిల్ బి సర్కిల్ సి. చెప్పేటప్పుడు కొంచెం మనకి ఒకేలా అనిపిస్తుంది, కానీ రాసేటప్పుడు బ్రాకెట్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ ఏకి బీకి సర్కిల్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ బీకి సికి బ్రాకెట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఐడెంటిటీ. మూడోది ఏంటమ్మా, ఐడెంటిటీ. ఐడెంటిటీ ఏంటంటే ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ అంటే ఏ అనే ఒక ఎలిమెంట్ని తీసుకుందాం. చూడండి, ఇది దేర్ ఎగ్జిస్ట్ చెప్పాను కదా, దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ. ఈ అంటే ఏంటి సార్? ఈ అంటే ఐడెంటిటీ అనమాట. ఐడెంటిటీ ఎలిమెంట్ని ఈ అని పిలుస్తారు. అది ఎగ్జాంపుల్ కింద మనకు బాగా ఐడెంటిటీ ఎప్పుడు 1 ఉంటుంది. ఓకేనా, 1 ఎప్పుడు 0 ఎప్పుడు, ఇదంతా కూడా మనం సమ్స్లో చెప్పుకుందాం. ఫస్ట్ మీరు ఈ అంటే ఐడెంటిటీ అని గుర్తుపెట్టుకోండి. సో ఏ అనేది జీలో ఉంది, ఈ అనేది కూడా జీలో ఉంది. సచ్ దట్ ఏమవ్వాలంటే ఏ సర్కిల్ ఈ అంటే ఏకి ఈకి రిలేషన్ అప్లై చేసినప్పుడు, లేదా ఈకి ఏకి రిలేషన్ అప్లై చేసినప్పుడు, రెండు ఒకటే కదా, ఏకి ఈకి అన్నా ఈకి ఏకి అన్నా ఒకటే కాబట్టి వీళ్ళిద్దరు రాసిన చూడండి. ఏ సర్కిల్ ఈ అయినా ఈ సర్కిల్ ఏ అయినా ఇద్దరికి రిలేషన్ అప్లై చేసినప్పుడు ఆన్సర్ ఎంత రావాలరా అంటే ఏ రావాలి. ఆన్సర్ ఎంత రావాలి? ఏ రావాలి. అంటే ఏ ఈతో రిలేషన్ అవుతున్నప్పుడు ఏ అనేది ఆన్సర్ అవ్వాలి. మీకు బాగా అర్థం అవ్వాలంటే 5 1తో మల్టిప్లై అవుతున్నప్పుడు ఎంత అవుతుంది? 5 అవుతుంది కదా. అంటే ఇక్కడ 1 అనేది ఏమవుతుంది? ఐడెంటిటీ అవుతుంది అనమాట. అలా 5 అనేది ఏ, 1 అనేది ఈ. 5కి 1కి రిలేషన్ చేస్తే ఎవరు వచ్చారు? మళ్ళీ 5 వచ్చింది చూసారా? అలా వస్తే ఆ మధ్యలో ఉన్న 1నే మనం ఐడెంటిటీ అని పిలుస్తాం. అది 1 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు సిచ్యువేషన్ బట్టి. అర్థమవుతుందా? రైట్. సో ఇది ఐడెంటిటీ మీరు చదువుకోవాలి. ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ. అలా అయితే దాన్ని మనం ఐడెంటిటీ అని పిలుస్తాం. వేర్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్.
ఆ ఈని ఏమని పిలాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ అని పిలాలి. నెక్స్ట్ ఇన్వర్స్. ఇన్వర్స్ ఏంటి చూడండి, ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ, అంటే ఏ అని ఒక ఎలిమెంట్ జీలో తీసుకున్నాం, మళ్ళీ ఇందాకలాగే దేర్ ఎగ్జిస్ట్ ఎన్ ఎలిమెంట్ బి బిలాంగ్స్ టు జీ, ఇంకొక ఎలిమెంట్ బి తీసుకో, ఇక్కడ ఈ తీసుకున్నావు కదా, అలాగే ఇక్కడ బి తీసుకో, అంటే ఏ అనేది తీసుకున్నా, ఇంకొకటి ఎక్కడో బి అని తీసుకో. అయితే సచ్ దట్ ఏమై ఉండాలి, ఏ సర్కిల్ బి చేసినా, అంటే ఏకి బీకి రిలేషన్ అప్లై చేసినా, బీకి ఏకి రిలేషన్ అప్లై చేసినా ఆన్సర్ ఎవరు రావాలి, ఈ రావాలి. ఇందాకలాగా ఏ రావాలి, ఇక్కడ ఈ రావాలి. ఈ అంటే 1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చెప్పాను కదా, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఒక ఎలిమెంట్ ఈ అనే ఐడెంటిటీ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఏ సర్కిల్ బి చేసినా, బి సర్కిల్ ఏ చేసినా ఎవరు రావాలమ్మా, ఈ అనే ఎలిమెంట్ రావాలి. సో ఇలా వస్తే దాన్ని మనం ఇన్వర్స్ అంటాం. సో ఈ 4 రూల్స్ సాటిస్ఫై అయితే దాన్ని ఏమని పిలాలి, గ్రూప్ అని పిలాలి. ఇది మీరు నోట్స్లో నోట్ చేసుకోండి, మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది పక్కన పెడితే ఇది ఓకే కదా, అర్థమైంది కదా, ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఇలా అనమాట. సో దీంట్లోనే మనకి సెకండ్ది సెమీ గ్రూప్, అది కూడా ఇలాగే రాస్తాం, ఇది ఈ రెండే ఉంటాయి, అది సెమీ గ్రూప్ అవుతుంది. మోనాయిడ్ అంటే ఈ 3 ఉంటాయి, రాసిగలుగుతారు కదా మామూలుగా, మోనాయిడ్ అని పెట్టేసి ఇదంతా రాస్తారు, సేమ్ ఇదే రాస్తారు. ఈ సెట్ టు బి మోనాయిడ్ అని రాస్తారు, 3 రాస్తారు. ఎబిలియన్ గ్రూప్ అంటే 5 రాయాలి. ఆ 5th ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను, మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఇది పక్కన పెడితే ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు మన ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మనం యాప్ అనేది లాస్ట్ సెమ్లో, అంటే ఇప్పుడు మీరు 3rd సెమ్, 2nd సెమ్లోనే యాప్ అనేది లాంచ్ చేసాం. బట్ యాప్ డిజైనింగ్కి టైం పడుతుంది కాబట్టి లాస్ట్, అంటే మీ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అన్నప్పుడు లాస్ట్లో లాంచ్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. మీ అందరూ కూడా క్లాసెస్ కొనుక్కోలేపారు, ఎందుకంటే చాలామంది ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసారు, ఇంక నేను ప్రిపేర్ అవ్వడానికి టైం కూడా లేదు, అందుకే ఇప్పుడు నేను తీసుకోవడం అవ్వదు అన్నారు. కాబట్టి 2nd సెమ్ అయిపోయింది, మనం క్లాసులు పెట్టాం, కొంతమంది తీసుకున్నారు, వాళ్ళందరూ ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారు కూడా, నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు 3rd సెమ్ ముందు నుంచే మనం క్లాసులు పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట. సో మీరు ఇప్పుడు 3rd సెమిస్టర్ మ్యాథ్స్ మేజర్ తీసినా, మైనర్ తీసినా, కంప్యూటర్ మేజర్ తీసినా, మైనర్ తీసినా, ఫిజిక్స్ మేజర్ తీసినా, మైనర్ తీసినా, కెమిస్ట్రీ మేజర్ తీసినా, మైనర్ తీసినా, స్టాటిస్టిక్స్ మేజర్ తీసినా, మైనర్ తీసినా, ఏ సబ్జెక్ట్ మీరు మేజర్ మైనర్ తీసినా కూడా మన యాప్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్వీక్ అనే యాప్ అనేది మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. మీ అందరి కోసం మాత్రమే యాప్ని తయారు చేయడం జరిగింది. అందులో మీ అందరికీ కూడా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇలానే క్లాసెస్ అనేవి నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఆ క్లాసెస్ అనేవి తక్కువ కాస్ట్లో మీ అందరికీ అవైలబిలిటీలోకి వస్తాయి. మన దగ్గర ఆ క్లాసులు మీరు తీసుకుంటే క్లాసెస్ వస్తాయి, పీడిఎఫ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఇదంతా మీరు రాశారు, నేను రాశాను ఇక్కడ బోర్డు మీద, ఇది నువ్వు మళ్ళీ చూసి రాయడం అంటే కొంచెం ఇబ్బంది. నేనే ఇదంతా రాసి నీకు ఇచ్చేసాను అనమాట అక్కడ. సో అక్కడ నువ్వు క్లాసులు తీసుకుంటే క్లాసెస్ వింటావు, వినగానే కింద పీడిఎఫ్ ఉంటుంది, పీడిఎఫ్ కూడా నువ్వు రాయాల్సిన పని ఉండదు, అది తీసుకొని చూసి ప్రిపేర్ అయితే ఈజీగా అయిపోద్ది, తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో క్లాసెస్, పీడిఎఫ్స్తో పాటు డౌట్స్ క్లారిఫికేషన్. నేను ఒకటి చెప్పానంటే అందులో ఖచ్చితంగా నీకు డౌట్ ఉంటుంది కదా, మరి ఆ డౌట్ని ఎవరు క్లారిఫై చేస్తారు, నేనే చేయాలి. సో డౌట్స్ క్లారిఫికేషన్ అవైలబిలిటీ కూడా మనం పెట్టాం అనమాట. సో ఇదంతా కలిపి ఒక ప్యాకేజ్ అనమాట. సో తక్కువ కాస్ట్లో అందరికి అర్థమయ్యే విధంగా, ఇంట్లో కూర్చొని నేర్చుకునే విధంగా మనం ఒక యాప్ డిజైన్ చేసి అందులో కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. 100% నేను ఏం చెప్పగలుగుతానంటే ఆ కోర్స్ తీసుకోవడం ద్వారా మీ అందరికీ బెనిఫిట్ 100% ఉంటుంది. ఎవరికి బెనిఫిట్ లేకపోయినా కూడా అమౌంట్ మీకు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మాట ఎవరో చెప్పరు, నేనే చెప్తున్నాను, ఎందుకంటే ఇది మన ఛానల్ కాబట్టి. సో మీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేకపోయినా, ఎక్కడ బెనిఫిట్ లేకపోయినా 100% మీ అమౌంట్ మీకు నేను రీఫండ్ ఇస్తాను. నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు. ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. సో ఇలాంటి క్లాసెస్ అన్నీ కూడా మీకు అక్కడ ఉండడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో ప్రజెంట్ మన దగ్గర మ్యాథ్స్ మేజర్ కాంబో ఉంది, మ్యాథ్స్ మైనర్ కూడా ఉంది. అంటే మ్యాథ్స్ మేజర్ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో మరి నీకు తెలుసో తెలీదో, 4 సబ్జెక్టులు ఉన్నాయి. 4 పేపర్లు మ్యాథ్స్ మేజర్లో పెట్టాడంటే చాలా కష్టంగా ఉంటుంది, సులువుగా అయితే ఉండదు, కష్టంగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడి ఇప్పటి నుంచే క్లాసులు తీసుకొని ప్రిపరేషన్ మొదలు పెడితే ఇంకొక 2-3 నెలల తర్వాత, ఎలాగ నీకు ఎగ్జామ్స్ ఇప్పుడు కావు, ఎప్పుడు 3 మంత్స్ తర్వాతే, 3-4 మంత్స్ ఉంది టైము. ఆ తర్వాత ఎగ్జామ్ నువ్వు బాగా రాయాలంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. గుర్తుపెట్టుకో, అన్ని థియరమ్సే ఉంటాయి. ఇది ఒక్క పేపరే కాదు కదా, మీకు ఇంకా పేపర్స్ ఉన్నాయి, 4 పేపర్స్ ఉంటాయి ఎవరైతే మేజర్ తీశారో. ఈ 4 పేపర్స్ ఎక్స్ప్లెనేషన్స్ మన ఛానల్లో మనం పెట్టాం, అర్థమవుతుందా? నువ్వు తీసుకోవడమే లేట్ అనమాట.
సో యాప్ డౌన్లోడ్ చేసుకుని నీకు డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఉంది, నాకు అడుగు. ప్రైస్ అనేది నీకు అక్కడ కనిపిస్తుంది. క్లిక్ చేసి బై నౌ కొడితే ప్రతిదానికి నీకు డెమో వీడియో కూడా ఉంటుంది. డెమో వీడియోస్ చూడు ఏంటి అనేది మొత్తం క్లారిటీగా నీకు నచ్చిన తర్వాత నువ్వు తీసుకో. నేనైతే 100% చెప్తాను కదా, సాటిస్ఫాక్షన్ నీకు లేకపోతే నేను నీకు మనీ రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎక్కడ నువ్వు డౌట్ పడకు. నేను ఇంత ధైర్యంగా బల్లకొద్ది ఎందుకు చెప్తానంటే నువ్వు సాటిస్ఫై అవ్వకుండా ఉండవు. నేను సాటిస్ఫై చేసే బాధ్యత నాది. నీకు 100% కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది. నీకు మంచి మార్క్స్ వచ్చే విధంగా చూసుకునే బాధ్యత నాది. ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చి చదివించే బాధ్యత నాది. సో ఇన్ని బాధ్యతలు నేను నా భుజాల మీద వేసుకుంటున్నాను కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఓకే, బట్ 100% జెన్యూన్గా చెప్పాలంటే నువ్వు మంచి మార్క్స్ స్కోర్ చేస్తావు. మన దగ్గర కోర్స్ తీసుకున్నావంటే నీ ఎడ్యుకేషన్లో నీ సెమిస్టర్ పూర్తి చేసే విధంగా నీకు సపోర్ట్ చేసే బాధ్యత నాది. ఇది అయితే మైండ్లో పెట్టుకో. ఓకే, సో ఇదనమాట. ఓకేనా? సో కింద యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇప్పుడే ఇచ్చాను, వెళ్ళి చూడు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీ యొక్క డిస్ప్లే అవుతుంది, MTH_Harish. మీరు ఏ డౌట్ ఉన్నా అక్కడ అడగొచ్చు. మన స్టూడెంట్స్ ఎవరైతే మనల్ని ఫాలో అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. మీరు అవన్నీ చూసి అన్నీ నచ్చిన తర్వాతే తీసుకోవచ్చు. జెన్యూనే, మొత్తం ట్రాన్స్పరెంట్, ఇక్కడెక్కడ ఏ నెగిటివిటీ ఉండదు, అంతా పాజిటివిటీయే. ఓకే, అదనమాట. సో క్లాసెస్ అన్నీ కూడా మీకు యాప్లో ఉంటాయి. మీరు డెమో వీడియోస్ చూసి నచ్చిన తర్వాతే తీసుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్ నెంబరే నేను ఇస్తున్నాను కాబట్టి నాతో డైరెక్ట్గా నువ్వు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అంటే మెసేజ్ పెట్టు, ఎందుకంటే కొంచెం బిజీ వల్ల నేను ప్రతి కాల్ని లిఫ్ట్ చేయలేను, అటెండ్ చేయలేను. బట్ మీకు మెసేజ్ అయితే రిప్లై ఇస్తాను ఏమ్మా. సో అదనమాట. ప్రజెంట్ మ్యాథ్స్ కాంబో రెడీగా ఉంది. నువ్వు ఒక్కొక్క పేపర్ తీసుకుంటున్నా నీ ఇష్టమే, కాంబో ప్యాకేజ్ తీసుకుంటున్నా నీ ఇష్టమే. కాంబో ప్యాక్ అంటే ఏంటి సార్ అంటే 4 మ్యాథ్స్లో కలిపి ఒక కాంబో ప్యాక్. అది తీసుకోవడం ద్వారా అమౌంట్ తగ్గుతుంది, డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది అనమాట. లేదు సింగిల్ పేపర్ తీసుకున్నా ప్రాబ్లం ఉండదు. కాంబో తీసుకోవడం వల్ల డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది. ఇదైతే చెప్పగలుగుతాం ఏమ్మా. క్వాలిటీ క్లాసెస్ ఉంటాయి, పక్కా ఎగ్జామ్కి ఉపయోగపడేవే ఉంటాయి. కంప్లీట్ క్లారిటీ. నువ్వు ఇక్కడ కొన్నావు అంటే నీ ఎగ్జామ్ ఇంక సూపర్ అని అర్థం, అది ఫిక్స్ చేసేసుకున్నావు. అదైతే నేను చెప్పగలుగుతాను ఏమ్మా. రైట్. సో అది ఇంకే డీటెయిల్స్ కావాలన్నా నాకు నువ్వు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మన దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే, రైట్. సో ఇప్పుడు అర్థమైంది కదా, గ్రూప్ డెఫినేషన్ అనేది నీకు ఒక ఐడియా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ది ఏంటి అంటే ఓవరాల్గా లాస్ట్ది ఏం చెప్పాను నేను, అబిలియన్ గ్రూప్ అమ్మ. ఏంటమ్మా? అబిలియన్ గ్రూప్. ఇదంతా నువ్వు రాసుకో. అంటే నువ్వు మన దగ్గర కోర్స్ తీసుకుంటే రాయక్కర్లేదు, ఇదంతా ఇచ్చేస్తాను నేనే, జస్ట్ చదువుకోవడం తప్ప ఇంకేట్ లేదు నీకు అక్కడ. ఓకేనా? రైట్. సో నీట్గా పీడిఎఫ్ రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్వర్స్ అయిపోయింది. 5th ఏంటంటే కమ్యూటేటివ్ లా. ఏంటమ్మా? కమ్యూటేటివ్ లా. ఏంటి కమ్యూటేటివ్ లా అంటే సేమ్ దీనిలాగే, ఫర్ A, B belongs to C such that A circle B should be equal to B circle A అమ్మ. A circle B should be equal to B circle A. ఎలా ఈక్వల్ అయితే దాన్ని మనం కమ్యూటేటివ్ అని చెప్తాం. అంటే ఏని బీని జీలోనే తీసుకో, ఏకి బీకి రిలేషన్ అప్లై చేయి, బీకి ఏకి రిలేషన్ అప్లై చేయి, ఇద్దరికి ఆన్సర్ సేమ్ వస్తే అది మనకి కమ్యూటేటివ్ లాను కూడా సాటిస్ఫై చేసేది అవుతుంది. సో ఇలా 5 సాటిస్ఫై చేస్తే దాన్నే అబిలియన్ గ్రూప్ అంటారని చెప్పి నేను నీకు చెప్పడం జరిగింది ఇప్పుడే. సో ఈరోజు మనం చెప్పుకున్న ఈ 4 డెఫినేషన్స్ ఒక ఐడియా నీకు ఇచ్చే అనుకుంటున్నాను. సో నీకు ఇప్పుడు గ్రూప్ అంటే ఏంటో అర్థమైంది, సెమీ గ్రూప్ అంటే ఏంటో అర్థమైంది, ఓకే, మోనాయిడ్ అంటే ఏంటో అర్థమైంది, అబిలియన్ గ్రూప్ అంటే ఏంటో అర్థమైంది. సో ఇంకా పెద్దది వీడియో చేసేస్తే కన్ఫ్యూజ్ అయిపోతావు కాబట్టి ఇక్కడతో పార్ట్ 1 మనం క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్లో మీకు సమ్స్, థియరమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్స్ అంటే మనకి నార్మల్గా ఉన్నట్టు కాకుండా డిఫరెంట్గా ఉంటాయి. థియరమ్సే 90% ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఈ పేపర్ మొత్తంలో థియరమ్స్ ఎక్కువ ఉంటాయి, 10% సమ్స్ ఉంటాయి, మొత్తం కలిపి 100% అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. ఏది అర్థం అవ్వకపోయినా కూడా నువ్వు మ్యాథ్స్ ఎందుకు తీసావని నువ్వే కన్ఫ్యూజ్ అయిపోతావు. కాబట్టి అర్థమయ్యే విధంగా చూసుకోవాలి, అర్థమయ్యే విధంగా నీకు చెప్పే బాధ్యత మాది, కానీ మన దగ్గర నువ్వు కోర్స్ తీసుకునే బాధ్యత నీది. ఇదైతే చెప్పొచ్చు. ఓకే, రైట్. సో ఇంకేదైనా డౌట్ ఉంటే నువ్వు అడగొచ్చు. ఈరోజుతో పార్ట్ 1 క్లోజ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి రాసుకోండి. ఇంకే డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు. పార్ట్ 2 వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. అందులో సమ్ వైజ్ అంటే ఒక్కొక్క సమ్ము ఒక్కొక్క థియరము నెమ్మదిగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా చెప్పిన డెఫినేషన్స్ ఒక్కసారి మైండ్లో పెట్టుకొని రివిజన్ చెయ్యు, నీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. నీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు. గుర్తుపెట్టుకోండి, మన తెలుగు కమ్యూనిటీలో తక్కువ ప్రైస్కి బెస్ట్ క్లాసెస్ ప్రొవైడ్ చేసేది మన మేక్ థింగ్స్ హ్యాపెన్ SVKN ఛానల్ మాత్రమే. ఇది నేను 100% చెప్పగలను. నువ్వు ఏ యాప్తోనైనా చెక్ చేసుకో, ఎవరితోనైనా కంపేర్ చేసుకో,
మనం ఇచ్చే ప్రైస్ అనేది ఎక్కువ అని నువ్వు అనుకోకు. ఇంకెవరితో నువ్వు కంపేర్ చేసినా మన ప్రైస్ చాలా తక్కువ విత్ బెస్ట్ కంటెంట్. మరి కంటెంట్ కూడా నువ్వు చూడాలి కదా, కంటెంట్ చూడాలి, అర్థమవుతుందా? కంటెంట్ చూడాలి. కంపెనీయే. ఇప్పుడు నేను ఏదో వాచ్ కొన్నాను అనుకో, నార్మల్ వాచ్ 200-300 పెట్టి కొనవచ్చు నేను, కానీ ఇది నాకు 4 months 5 months వస్తుంది. కానీ అదే ఒక ఫాస్ట్ ట్రాక్ లేదంటే ఒక మంచి సొనాటో కంపెనీ ఏదో సమ్ బిగ్ కంపెనీది కొన్నాను అనుకో, కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ అది నాకు 3-4 years వస్తుంది. 3-4 months వచ్చిన దానికి 3-4 years వచ్చిన దానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. దాంతో నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు, దీంతో నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చెయ్యవు. కాబట్టి బ్రాండ్ ఎప్పుడు బ్రాండే. కాబట్టి మనం ఇచ్చిన కంటెంట్ కూడా నీకు ఒక బ్రాండెడ్ కంటెంట్, ఎక్కడ నీకు నెగిటివిటీ ఉండదు, అర్థం అవ్వకపోవడం ఉండదు, సపోర్ట్ లేకపోవడం ఉండదు. 24/7 మన సర్వీస్ ఉంటుంది. అంటే అది నేను అవ్వచ్చు, మన ఫ్యాకల్టీ మెంబర్స్, నేను రిక్రూట్ చేసుకున్న ఫ్యాకల్టీ మెంబర్స్ అవ్వచ్చు, అందరూ మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఏ సబ్జెక్ట్ మీరు తీసుకుంటారో కన్సర్న్ సబ్జెక్టు, దానికి సంబంధించి మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా నా నెంబర్కి మీరు మెసేజ్ పెడితే సార్ ఇది డౌటు అని వెంటనే నీకు ఆన్సర్ ఫ్యాకల్టీ నుంచి వస్తుంది, నీకు క్లారిఫికేషన్ జరుగుతుంది. ఇదనమాట. సో ప్రతిదీ బాగానే జరుగుతుంది. ఒకసారి తీసుకుంటే మీకు కూడా ఐడియా అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మీకు ఏ డౌట్ ఉన్నా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, వీ విల్ టాక్ దేర్. ఓకేనమ్మా? సో క్లాసెస్ అనేవి అప్లోడ్ చేసేస్తున్నాను. బేగా తీసుకొని ప్రిపరేషన్ బేగా స్టార్ట్ చేసి ఈజీగా ఎగ్జామ్కి బేగా ప్రాక్టీస్ని మొదలు పెట్టుకొని ఎగ్జామ్స్ చాలా బాగా రాయాలన్నమాట. ఇప్పటి నుంచే మీరు మళ్ళీ ఇలా లేట్ చేశారంటే సెకండ్ సెమ్ లాగే మీకు లేట్ అయిపోద్ది. మళ్ళీ ఇప్పటి నుండే స్టార్ట్ చేసుకున్నారనుకోండి, ఒక 3 నెలలు ప్రిపరేషన్ గట్టి చేసుకున్న 4 నెలలు రివిజన్ చేసుకొని మంచి మార్క్స్ 100% 10కి 10 తెప్పిస్తాను నేను. ఇది ఒకటి మైండ్లో పెట్టించుకో. 10కి 10 నేను తెప్పిస్తాను నీకు. కానీ నీ సపోర్ట్ నాకు కావాలి. నువ్వు ఇప్పుడే తీసుకోవాలి. ఎప్పుడో తీసుకుంటానంటే మళ్ళీ నువ్వు రివిజన్ చేయలేవు. థియరమ్స్ అన్నప్పుడు చాలా టఫ్గా ఉంటాయి, అవి నీకు అర్థం అవ్వాలి, నీ మైండ్కి ఎక్కాలి, నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, నువ్వు నన్ను డౌట్ అడగాలి, నేను అది చెప్పాలి. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఇదంతా జరగాలంటే ఇనీషియల్గా నేను ఎప్పుడు మొదలు పెట్టానో అప్పుడే నువ్వు తీసుకోవాలి. నేను రీసెంట్గా ఒక 1 week బ్యాక్ అన్నీ స్టార్ట్ చేశాను కాబట్టి క్లాసెస్ అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు తీసుకున్నావు అనుకో, ఇప్పుడే నీకు ఈజీగా ఉంటుంది. ఏమ్మా? సో ఇదనమాట. వీ విల్ మీట్ దేర్. మనం ఏదైనా డౌట్ ఉంటే నువ్వు నన్ను అడగవచ్చు, నేను నీకు క్లారిటీగా ట్రాన్స్పరెంట్గా ఆన్సర్ ఇస్తాను. ఇంతే. ఓకే, రైట్. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2తో మీ ముందుకు రావడం జరుగుతుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో మనం అప్లోడ్ చేస్తాం. నువ్వు ఒకవేళ మేజర్ కంప్యూటర్ తీసినా, ఏ సబ్జెక్ట్ తీసినా అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకో, అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి నువ్వు కోర్సును కొనుక్కోవచ్చు. ఏమ్మా? థ్యాంక్ యూ సో మచ్.